హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చానండి. చాలా బాగుంటుంది. మనం అందంగా కనపడాలంటే ముందు మన హెయిర్ అనేది బాగుండాలి. మన హెయిర్ అనేది అందంగా ఉంటే మనం చూడడానికి అందంగా కనపడతాం. పొడవు జుట్టు ఉన్నంత మాత్రాన మనం అందంగా కనపడమండి. ఆ హెయిర్ అనేది డ్యామేజ్ లేకుండా, రఫ్గా లేకుండా చూడడానికి స్మూత్గా, సిల్కీగా ఉంటేనే చూడడానికి మనం అందంగా కనపడతాం. చాలా మందిలో ఎదురయ్యే సమస్య అయితే ఇదే. పెద్ద జుట్టు ఉంటుంది, కాకపోతే అది చూడడానికి అందంగా కనపడదు. అలాంటి వాళ్ళు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తర్వాత చిన్న హెయిర్ ఉన్నా సరే, హెయిర్కి అనేది స్పిట్టెన్స్ లేకుండా, తర్వాత హెయిర్ అనేది ఎక్కువ డ్యామేజ్ అయిపోకుండా ఉండడం వల్ల మన హెయిర్ అయితే చాలా అందంగా కనపడుతుంది. ఎక్కువగా మనం ఎదుర్కొనే సమస్య రఫ్ హెయిర్ అనమాట. అస్సలు బాగోదు చూడడానికి. మనం కోమింగ్ చేసేటప్పుడు కూడా చిక్కులు పడుతూ ఉంటుందన్నమాట. హెయిర్ ఫాల్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికీ కూడా కారణం మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వడం. ఈ డ్యామేజ్ నుండి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? మనం ఫేస్ సిరమ్స్ అనేది యూస్ చేస్తాం. ఎందుకు? ఫేస్ అనేది గ్లోగా కనపడడానికి విటమిన్ సి ఉండే సిరమ్స్ అయితే ఎక్కువగా మనం యూస్ చేస్తూ ఉంటాం. మరి హెయిర్కి కూడా సిరమ్స్ ఎందుకు యూస్ చేయకూడదు అని ఎప్పుడూ డౌట్ రాలేదా? ఈ వీడియో చూడండి, క్లారిటీ అయిపోతుంది. హెయిర్కి మనం సిరమ్స్ అనేది యూస్ చేయొచ్చండి, ఏమీ అవ్వదు. మన హెయిర్ స్ట్రాంగ్గా చేయడానికి, మన హెయిర్ అనేది పొడవుగా పెరగడానికి, అలాగే రూట్స్ నుండి కూడా మన హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ సమస్య అయితే ఇక మనకు కనపడదు. చాలా బాగుంటుంది. హెయిర్ అనేది డ్యామేజ్గా లేకుండా స్మూత్గా, సిల్కీగా ఉండడానికి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు నేను చెప్పేసాను కూడా ఈ వీడియోలో ఏం చేయబోతున్నామో. హెయిర్ సిరమ్ అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మనం మార్కెట్లో బయట కొంటే హెయిర్ సిరమ్స్ అనేవి చాలా ఎక్కువ రేటు ఉంటాయి. ఇంట్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే ఎటువంటి ఖర్చు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్తో హెయిర్ సిరమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే సిరమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుంది, ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది. తర్వాత ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ 2 నిమిషాలు టైం పడుతుంది. 2 నిమిషాల్లో హెయిర్ సిరమ్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనం 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ప్రాబ్లం ఏమి ఉండదు. మన హెయిర్ అనేది పొడవుగా, స్ట్రాంగ్గా, అలాగే హెల్తీగా ఉండడానికి ఈ సిరమ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ హెయిర్ సిరమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఆగండి. ఈ హెయిర్ సిరమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి. మీరు వెంటనే చూడొచ్చు. ఇప్పుడు రండి, హెయిర్ సిరమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఒక బౌల్. ఫస్ట్ ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్. అలోవెరా జెల్ ఇంట్లో పెంచుకునే మొక్కల నుండి వచ్చే అలోవెరా జెల్ కూడా మనం యూస్ చేయొచ్చు. ఇలా మార్కెట్లో కొనేది కాకుండా ఇంట్లో ఉన్న అలోవెరా జెల్ కూడా మనం యూస్ చేయొచ్చు. అలోవెరా జెల్ అనేది మన హెయిర్కి చాలా మంచిది. అలోవెరాలోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ మాడు పైన కణాలని బాగు చేస్తాయి. మన కుదుళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసి జుట్టు అనేది త్వరగా పెరిగేలా చేస్తాయి. 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ అనేది ఇక్కడ నేను తీసుకున్నాను. మన హెయిర్ అనేది స్మూత్గా ఉండడానికి కూడా అలోవెరా యూజ్ అవుతుంది. తర్వాత ఇంగ్రీడియంట్ గ్లిజరిన్. గ్లిజరిన్ అనేది మన హెయిర్కి అప్లై చేయడం వలన మన హెయిర్ చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మన హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి గ్లిజరిన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. గ్లిజరిన్ అనేది మెడికల్ షాప్లో మనకు అందుబాటులో ఉంటుంది. తర్వాత ఇంగ్రీడియంట్ విటమిన్ ఈ. విటమిన్ ఈ కూడా మెడికల్ షాప్లో మనకు అందుబాటులో ఉంటుంది. హెయిర్ గ్రోతింగ్కి విటమిన్ ఈ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలాంటి దెబ్బతిన్న రూట్స్నైనా సరే రిపేర్ చేసి మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా, సిల్కీగా ఉండడానికి విటమిన్ ఈ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. 1 విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే నేను యాడ్ చేస్తాను. మీ హెయిర్ అనేది పొడవుగా ఉంటే 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే యాడ్ చేస్తున్నాను. డ్రై హెయిర్ సమస్య, జుట్టు రాలడం వంటి సమస్యను కూడా విటమిన్ ఈ అనేది తగ్గిస్తుంది. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చి రోజ్ వాటర్. రోజ్ వాటర్ అనేది డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తుంది. డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేయడంతో పాటు జుట్టుకు మంచి షైనింగ్, అలాగే వాల్యూమ్ని పెంచుతుంది. హెయిర్ కేర్ విషయంలో రోజ్ వాటర్ని ఎక్కువగా యూస్ చేస్తారు. ఎందుకంటే దీన్ని యూస్ చేయడం వల్ల మన హెయిర్కి ఎటువంటి హాని జరగదు. కెమికల్ ప్రొడక్ట్స్తో పోలిస్తే రోజ్ వాటర్ అనేది చాలా మంచిది. మన హెయిర్ స్ట్రాంగ్గా, షైనీగా మారడానికి రోజ్ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇంగ్రీడియంట్ రైస్ వాటర్. రైస్ వాటర్ని నేను ఇక్కడ రాత్రి నానబెట్టాను. ఈ రెమెడీ అనేది నేను ఉదయం చేస్తున్నాను.
ఇందులో నేను ఒక ఆరెంజ్ తొక్క కూడా వేసి నానబెట్టాను. ఇలా నానబెట్టడం వల్ల ఈ రైస్ వాటర్లో చాలా బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయి. మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి అలాగే ఒత్తుగా పెరగడానికి రైస్ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. రైస్ వాటర్ అనేది మన హెయిర్కి కండిషనర్లా కూడా యూజ్ అవుతుంది. రైస్ వాటర్ లేనప్పుడు మామూలు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల రైస్ వాటర్ అయితే యాడ్ చేశాను. తర్వాత మీకు ఇష్టం ఉంటే ఎసెన్షియల్ ఆయిల్ అనేది 2-3 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను ఎసెన్షియల్ ఆయిల్ని, అందరి దగ్గర ఉండదు కాబట్టి నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. మీ దగ్గర ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే 2-3 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన సిరం అయితే రెడీ అయిపోతుంది. 1 నిమిషం పాటు ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక విషయం అండి, రైస్ వాటర్ని మీరు యూజ్ చేయాలి అనుకుంటే 2 గంటల ముందైనా సరే రైస్ని నానబెట్టుకోండి. నేనైతే రాత్రంతా నానబెట్టాను. అంత టైం లేదు అనుకున్న వాళ్ళు 2 గంటల ముందైనా సరే నానబెట్టండి. లేకపోతే మీరు రైస్ వాటర్ ప్లేస్లో నార్మల్ ఫిల్టర్ వాటర్ అనేది యూజ్ చేయండి. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకునే విధానం, గాజు కంటైనర్లో స్టోర్ చేస్తున్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో మనం 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు యూజ్ చేయాలనుకున్నప్పుడల్లా కొద్దిగా తీసుకొని అప్లై చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది 15 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు నా హెయిర్కి అనేది నేను ఈ సిరమ్ని అప్లై చేసి చూపిస్తాను. ఈ సిరం అనేది డ్రై హెయిర్ మీద అప్లై చేయాలి. ఆయిల్ హెయిర్ మీద అయితే సిరం అనేది అప్లై చేయకూడదు. మీరు తలస్నానం చేసిన తర్వాత ఈ సిరం అనేది అప్లై చేయండి. కొంచెం హెయిర్ అనేది తీసుకొని సిరంని బాగా పట్టేంత వరకు కుదుల నుండి మొదల వరకు బాగా అప్లై చేయాలి. మీ స్పిట్టెన్స్కి కూడా అప్లై చేయండి. స్పిట్టెన్స్ ప్రాబ్లం కూడా తప్పుతుంది. ఈ సిరం అప్లై చేసి మీరు కోమింగ్ చేసుకున్నప్పుడే చూస్తారు చాలా సాఫ్ట్గా అయిపోతుంది మీ హెయిర్ అనేది. స్పిట్టెన్స్ ప్రాబ్లం కూడా మనకి తప్పుతుంది. తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలనుకుంటే మీరు 1 అవర్ ఉంచి హెయిర్ వాష్ అనేది చేసుకోండి. హెయిర్ వాష్ అనేది చేసుకున్నా చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. మీకు ఇలా ఉండడం ఇష్టం లేదు అనుకుంటే హెయిర్ వాష్ కూడా మీరు చేసుకోవచ్చు. నేనైతే హెయిర్ వాష్ చేయను, నెక్స్ట్ డే అనేది చేస్తాను. ఈ సిరం అప్లై చేసి నెక్స్ట్ డే అనేది చేస్తాను. మీరు నెక్స్ట్ డే చేయకపోయినా ఒక 1 అవర్ ఉంచుకొని చేయొచ్చు. లేదంటే రాత్రి పెట్టేసి మార్నింగ్ అనేది హెయిర్ వాష్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా మీరు వారానికి 2 టైమ్స్ అనేది చేయండి. మీ డ్యామేజ్ అయిన హెయిర్ అనేది రిపేర్ అవుతుంది. మీ హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది, స్ట్రాంగ్గా పెరుగుతుంది. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ న్యాచురల్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు ఉండవు. మన హెయిర్ని స్ట్రాంగ్గా చేయడానికి, లాంగ్గా చేయడానికి ఇందులో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను నా స్పిట్టెన్స్కి కూడా అప్లై చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఈ హెయిర్ సిరమ్ని అందరూ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ సిరం అనేది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది పలచగా లేకుండా ఒత్తుగా పెరుగుతుంది. రఫ్ హెయిర్ సమస్య అయితే తప్పుతుంది. ఈ హెయిర్ సిరంలో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఈ హెయిర్ సిరం యూజ్ చేయడం వల్ల మన డ్యామేజ్ అయిన హెయిర్ అనేది తిరిగి పెరుగుతుంది. మన హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదన్నమాట. హెయిర్ ఫాల్ సమస్య అయితే ఇక మీకు కనపడదు, చాలా బాగా యూజ్ అవుతుంది. నా హెయిర్ మొత్తం కూడా నేను అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు కోమింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఎటువంటి చిక్కు ఉండదు. మన హెయిర్కి అయితే చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఎక్కువగా చిక్కు పడినప్పుడు మనకి హెయిర్ లాస్ అనేది ఎక్కువగా అవుతుంది. హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది కదా చిక్కు పడినప్పుడు. అలా చిక్కు లేకుండా మన హెయిర్ అయితే సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది. నేను కోమింగ్ చేస్తున్నప్పుడు చూడొచ్చు మీరు, నా హెయిర్ అయితే ఎంత షైనీగా ఉందో. తర్వాత నాకు ఎటువంటి హెయిర్ ఫాల్ సమస్య కూడా లేదండి. మీరు చూస్తున్నారు కదా, కోమ్కి అయితే ఎక్కడ హెయిర్ కూడా ఉండదన్నమాట. అది కూడా నేను చూపిస్తాను చూడండి. చిక్కు సమస్య మనకు ఉండదు. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఈ సిరం యూజ్ చేయడం వల్ల మనకు రఫ్ హెయిర్ ఉండదు. మన హెయిర్ స్మూత్గా మారుతుంది. మన హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది. మనకు హెయిర్ ఫాల్ సమస్య తప్పుతుంది. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకున్న ఇలాంటి సిరమ్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. హ్యాపీగా యూజ్ చేయొచ్చు. నా హెయిర్ మీరు చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా మారిపోయిందో. మీరు కూడా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తెలుసు కదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.